నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ యూట్యూబ్కి వర్క్ చేస్తూ ఉంటారో, ఈ పోర్షన్ గురించి కొంతవరకు తెలుసు. SEO దీనికి సంబంధించి చాలా నాలెడ్జ్ ఉంటుంది. బట్ వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఆ ప్రాంతంలో మాత్రమే, ఆ కంపెనీకి మాత్రమే, లేకపోతే వాళ్ళకి తెలిసిన యూట్యూబ్ ఛానల్కి మాత్రమే వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఆ నాలెడ్జ్ని మనం 10 రకాలుగా వాడుకొని ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్న సంగతి చాలామందికి తెలియదు. అండ్ అటువైపు కూడా ఎవరు ఆలోచించరు. బట్ మీరు ఒకసారి చెప్పారు, SEO త్రూ ఆన్లైన్ త్రూ మనం అది కనుక వర్క్ వచ్చి ఉంటే ఆన్లైన్ త్రూ మనీని మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఆ సోర్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఉమెన్స్కి ఎవరికైనా ఈ SEO పార్ట్ వచ్చుండి ఇఫ్ ఇన్ కేస్ జాబ్ చేయకుండా ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవాలనుకుంటే మంచి అవకాశం అని. చాలా హ్యూజ్ మనీ. అంటే ఏ విధంగా అంటారు సార్? ఆ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి? ప్లాట్ఫామ్స్ ఏంటి? మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? మ్యామ్ యాక్చువల్గా ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్లో SEO అనేది ఒక పార్ట్. సో ఈ SEO అనే ఒక పార్ట్ పర్ఫెక్ట్గా వస్తే కూడా వాళ్ళు చాలా రకాలుగా మనీ ఏం చేస్తున్న అవకాశం ఉంటుంది. ఫస్ట్ అసలు SEO అంటే ఏంటి అనేది ఒకసారి ఒక ఐడియా లేని వాళ్ళ కోసం నేను ఒకసారి మళ్ళీ SEO అంటే ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో ఏది కావాలి అన్నా కూడా ఏదో ఒక సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తాం. అది గూగుల్లో, బింగో, ఏ టాపిక్ కావాలన్నా ఈ విధంగా ఏదో ఒక సెర్చ్ ఇంజిన్ వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక టాపిక్ గురించి వెతుకుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, హౌ టు టై ఏ టై. నిజంగా నాకు తెలియదు టై ఎలా కట్టుకోవాలో. సో హౌ టు టై ఏ టై అని చెప్పి ఈ విధంగా వెతికినప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి కొన్ని వీడియోస్ వస్తున్నాయి. నెక్స్ట్ అలాగే మీకు ఆర్టికల్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 4 ways టు టై ఏ టై అని చెప్పి ఉంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి హౌ టు టై ఏ టై. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఆర్టికల్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ విధంగా ఎవరైనా సరే సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైటో మన వీడియోని ఇక్కడ రావాలి అంటే అది ఏ సైట్కి అయితే SEO బాగుంటుందో, ఏ వీడియోకి అయితే SEO బాగుంటుందో ఆ వీడియోసే ఇక్కడ వస్తాయి. అవుట్ ఆఫ్ చూడండి ఇక్కడ మీకు ఎన్ని సైట్స్ ఉన్నాయి ఈ టాపిక్ మీద అంటే ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ టాపిక్కి సంబంధించి కొన్ని కోట్లాది సైట్స్ ఉన్నాయి. కానీ అందులో ఇక్కడ ఫ్రంట్ పేజ్లో మీకు ఒక 10 వస్తాయి. సో ఇట్లా మనం బిజినెస్ కోసం సైట్ పెట్టినా, ఆన్లైన్లో మనీ ఏం చేయడం కోసం సైట్ పెట్టినా, ఏం చేసినా సరే మనం మనీ ఏం చేయాలి అంటే ముందు మన సైట్కి ఎక్కువ మంది విజిటర్స్ రావాలి. మన సైట్కి ఎక్కువ మంది విజిటర్స్ రావాలి అంటే మనది ఈ విధంగా సెర్చ్ ఇంజిన్లో ర్యాంక్ అవ్వాలి. ఈ విధంగా ర్యాంక్ అయితేనే వాళ్ళకి విజిటర్స్ వస్తారు. అది యూట్యూబ్ వీడియో అయినా సరే, వెబ్సైట్ అయినా సరే. సో ముందు వాళ్ళకి SEO తెలియాలి. వాళ్ళకి కనుక నిజంగా SEO నాలెడ్జ్ ఉంటే ఈ విధంగా ర్యాంక్ చేసుకోగలుగుతారు. సో ఈ విధంగా ర్యాంక్ చేయడాన్ని SEO అంటాం. ఓకేనా మ్యామ్? సో ఇది SEO. ఇప్పుడు SEO ఐడియా ఉన్న వాళ్ళు ఏ విధంగా మనీ ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా SEO నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్గా కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా SEO ఐడియా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చేసేది ఏంటంటే జాబ్స్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి చిన్న కంపెనీస్ అయినా కూడా 15,000 నుంచి దాదాపు ఒక 70,000 వరకు కూడా పే చేస్తూ ఉంటారు. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ 1-2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా 50,000 to 70,000 వరకు కూడా ఎర్న్ చేస్తున్న అవకాశం ఉంటుంది SEO నాలెడ్జ్ ఉంటే. అదేవిధంగా కంప్లీట్ SEO నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే జాబ్ చేయకుండా లేదా జాబ్ చేస్తూనే సొంతగా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా మనీ ఏం చేస్తూ ఉంటారు. గతంలో మనం బ్లాగింగ్ అని చెప్పాం. సో ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి దాని ద్వారా మనీ ఏం చేస్తూ ఉంటారు. సో వెబ్సైట్ స్టార్ట్ చేశాక మనీ రావాలి అంటే యాడ్స్ వస్తాయి, కానీ విజిటర్స్ రావాలి అంటే త్రూ SEOనే పాసిబుల్ అవుతుంది. సో ఈ విధంగా వాళ్ళు సొంత సైట్ మొదలు పెట్టుకుని యాడ్స్ ద్వారా మనీ ఏం చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి దానిలో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మనీ ఏం చేసుకోవచ్చు. ఓకే, అమెజాన్ ప్రోడక్ట్స్ కానివ్వండి. ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మొబైల్ కొనాలనుకుంటున్నారు. ఏం చేస్తారు? మొబైల్ కొనాలనుకుంటున్నా, ఏదైనా గ్యాడ్జెట్ కొనాలనుకున్నా కూడా ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ కాబట్టి నేనేం చేస్తున్నా అంటే బెస్ట్ రూమ్ హీటర్ టు బై, లేదా చీప్ అండ్ బెస్ట్ అని చెప్పి ఇలా వెతుకుతున్నా. చూడండి ఇక్కడ ఏదో వెబ్సైట్ వాళ్ళు ఈ ఆర్టికల్ రాశారు. ఎందుకు ఈ విధంగా ఆర్టికల్ రాశారు అంటే అగైన్ ఇక్కడ చూస్తే మీరు వాళ్ళు అఫిలియేట్ లింక్ ఇస్తారు. ఇదిగోండి అమెజాన్కి వచ్చారు, ఇక్కడ మీరు చూడవచ్చు వాళ్ళ ఐడి ఉంటుంది. ఇదిగోండి ఆ ఐడి ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా కమిషన్ అనేది వస్తుంది. 2 to 10% కమిషన్ వస్తుంది ప్రతి ప్రోడక్ట్ మీద. సో ఇట్లా మనం ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ విధంగా మన టాపిక్ వెతికినప్పుడు మనం SEO ద్వారా ర్యాంక్ అయితే పాసిబుల్ అవుతుంది. సో ఈ విధంగా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి యాడ్స్ ద్వారా ఏం చేసుకోవచ్చు, అఫిలియేట్ ద్వారా ఏం చేసుకోవచ్చు,
ఓన్ సర్వీసెస్, ఓన్ ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే కూడా ఈ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది. సో ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇన్ తెలుగు అని వెతికినప్పుడు మన వెబ్సైట్ వచ్చే విధంగా చేసుకుంటే కూడా డైరెక్ట్గా మనకి ఆ కోర్స్ జాయినింగ్ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటి అంటే మనం యాడ్స్, అఫిలియేట్, ఓన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. ఇవి కాకుండా ఎస్ఈఓ సర్వీసెస్ యాజ్ ఎ కన్సల్టెంట్గా కావచ్చు, వేరే వాళ్ళకి ఎస్ఈఓ స్ట్రాటజీ, కొత్తగా ఒక ప్లే స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు అడుగుతారు మా దానికి ఎస్ఈఓ ద్వారా మేము ఏ విధంగా తెచ్చుకోవచ్చు, ఒక హోటల్కి సంబంధించి కావచ్చు. సో ఈ విధంగా మనం ఏంటి అంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఇచ్చే విధంగా కూడా కన్సల్టెంట్గా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఎస్ఈఓ నాలెడ్జ్ బాగా ఉంది, ఏదైనా కోర్సు, ఈ బుక్ కూడా. సో ఈ విధంగా మనకు ఒక సబ్జెక్ట్ మీద కనుక ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఈ విధంగా నెంబర్ ఆఫ్ వేస్ అయితే ఉన్నాయండి. సార్ చాలామంది ఎస్ఈఓ గురించి మీరు అన్నట్టుగానే ఒకవేళ ఆ వర్క్ వచ్చుండి ఒక కంపెనీకి మాత్రమే పరిమితమై వర్క్ చేస్తూ ఉంటాం. కొన్ని సిచ్యుయేషన్స్లో ఎస్పెషల్లీ లేడీస్కి అయితే జాబ్ అక్కడితో స్టాప్ చేయడమో లేదంటే వేరే సోర్స్ ఏదో క్రియేట్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఏ విధంగా మనీ సోర్స్ కింద కన్వర్ట్ చేయాలో తెలీదు. వాళ్ళందరికీ ఇటువంటి వీడియోస్ హెల్ప్ అవుతాయి. పర్సనల్గా ఇఫ్ ఇన్ కేస్ ఒక కాల్లోనో లేదంటే ఒక సిట్టింగ్లోనో మీతో గైడెన్స్ త్రూ ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అనుకుంటే పర్సనల్గా మనం ఏమైనా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందంటారా? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఎవరికైతే ఓన్లీ ఎస్ఈఓ నాలెడ్జ్ ఉంది, నాకు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ తెలియదు, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఉంది. లేదు నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది బట్ ఏంటంటే ఒక ప్రాపర్ ప్లాన్ కావాలి, జస్ట్ ఒక కన్సల్టేషన్ కాల్ కావాలి అంటే కూడా చేయొచ్చు. లేదు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అన్నా కూడా ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.